నేడు ఆషాఢ మాసం ఆదివారం కావడంతో ఆర్మూరు పట్టణంలోని శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాఢ మాసం ఆదివారం కావడంతో పట్టణంలోని ప్రజలు నల్లపోచమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్వ సమాజ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. మేము లైన్లోకి వచ్చిన ఏం లైన్లో ఉన్నారు. నమస్కారము. జై పోచమ్మ తల్లి, జై పోతలింగ తల్లి. ఈరోజు అనగా ఆకారం అనగా మా ఊరు అంటే మన ఆర్మూరు సర్వ సమాజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు మాకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు సహకరించినటువంటి మా సర్వ సమాజ్ మెంబర్లు, సర్వ సమాజ్ అధ్యక్షులు మరియు సదర్లు, సదర్ కేసీలు, తెలకాపులు కమిటీ మెంబర్, పోషక కమిటీ మెంబర్లు, పోలీస్ సిబ్బంది, ఇక్కడ మాకు భక్తులు సహకరించిన వాళ్ళందరికీ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. భక్తులందరికీ, ఆర్మూరు భక్తులందరికీ నల్లపోచమ్మ ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తాము. ఇక్కడ ప్రతి శని సండే చాలా పెద్దగా చేస్తారు. ఇక్కడ పెద్దగా ఉంటుంది. మేము ప్రతి ఇయర్ వస్తున్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ దర్శనానికి వచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేడు ఆర్మూర్ పట్టణంలో సర్వ సమాజ్ మరి 6 పంతల సంఘాల ఆధ్వర్యంలో సర్వ సమాజ్ అధ్యక్షులు మరియు సభ్యులు మరియు వివిధ సంఘాల 6 పంతల సంఘాల సభ్యులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆషాఢ మాసం ముఖ్యంగా ప్రత్యేకమైన ఆదివారం రోజు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్ద కాపు వారి ఇంట్లో నైవేద్యాలు వండుకొని మహాలక్ష్మికి, పోచమ్మకు, పెద్దమ్మకు, ముత్యాలమ్మకు, ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని పక్క మన పొలిమేరలో ఉన్న దేవతలందరికీ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాలు సమృద్ధిగా పడాలా, పంటలు బాగా పండాలా, రైతుల్ని, మళ్ళా పంటల్ని, గేదెల్ని, ప్రజల్ని అందరూ కూడా సంక్షేమంగా మంచి ఆరోగ్యంగా ఉంచాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో అమ్మవారిని మొక్కులు కోరుకోవడం జరుగుతుంది. మొన్ననే పోయిన ఆదివారం రోజు బ్రహ్మాండంగా ఆర్మూర్ పట్టణంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో, సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కులు తీర్చుకొని ఊర పండుగ జాతరను కూడా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. దానికన్నా ముందు కూడా అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు కూడా గంగా నీళ్లతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మేము రైతుల తరఫున మేము కోరుకునేది ఒకటే, ఈ వర్షాలు సమృద్ధిగా పడి పంటలు మంచిగా వండి రైతుల్ని, ప్రజల్ని, ఈ పాడి పంటను కూడా సమృద్ధిగా ఉంచాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉంటున్నాం. తరతరాలుగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయ సంస్కృతిని మేము కాపాడుతూ ఉన్నాం. ఈ ఏర్పాట్లను సర్వ సమాజ్ ప్రతినిధులు మరియు 6 పంతల సంఘాలు, వివిధ సంఘాల ప్రతినిధులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కోరుతున్నాను. ఆర్మూరు పట్టణంలో ఆదివారం తైక్వాండో బెల్ట్ టెస్ట్ పోటీలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఈరవతి రాజశేఖర్ హాజరయ్యారు. తైక్వాండో బెల్ట్ టెస్ట్ పోటీలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు గ్రాండ్ మాస్టర్ భోజన తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన తైక్వాండో జిల్లా అధ్యక్షులు ఈరవతి రాజశేఖర్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో జీవితం బాగుండాలంటే పాటించాల్సిన సూచనలను ఆయన విద్యార్థులకు తెలియజేశారు. కరాటే నేర్చుకోవడంలో పిల్లలకు
చిన్ననాటి నుండే ధైర్యాన్ని నింపుతున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. అలాగే జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన బాలబాలికలను ప్రశంసించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో కరీంనగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ మాస్టర్ కరాటే భోజన్న, ఇయర్ ఫౌండేషన్ సభ్యులు అరుగు సురేష్, రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, దినేష్, రజనీష్, కిరణ్, బ్యాంకు నవీన్, సురేంద్ర తదితరులు ఉన్నారు. And also you must become a good citizens to positively to the society. I don't know what your ambitions and aspirations have been in your mind. You must take the procedure from your guru, as well as you should definitely have an aspiration to become a good personality like a doctor, engineer, police, IAS, chartered accountant, and something like that. Because if you don't have any kind of pathfinding way in your mind, you won't reach a goal. You should dream a great things, and also you work towards that, and you should achieve that. And I hope you that all persons, your mind becomes very glory and glorious, because if all the persons have been came, the kids and small kids have been came to here. Some persons daily used to see the Instagram reels and everything. They don't become their brain become not sharp, because the very laborious thinking and laborious hard work to the body becomes very sharp of your minds. So I hope you that you must reach your goal as early as possible, and also respect your gurus, teachers, elders, parents, and your siblings also. So అందువల్ల మీరు అందరు కూడా మంచి భావి భారత పౌరులు కావాలా. అందరు ఇట్లనే చెప్తారు, కానీ మీరు మీ మైండ్ లా ఒక గోల్ పెట్టుకోండి. ఇది మంచి మీకు ఇన్స్పిరేషన్. పిల్లలందరూ కూడా ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, పెద్దగా అయిన తర్వాత ఒక సార్ వచ్చి మాట్లాడిందని మాత్రం మీకు తెలుస్తుంది. అప్పుడు ఏమనుకోండి అంటే, మీ గురు భోజన సార్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. మీ బ్రెయిన్ షార్ప్ కావడానికి, మీరు మంచి చదువుకోవడానికి, కాన్సన్ట్రేషన్ చేయడానికి, మీ లైఫ్ బాగుండడానికి ఇదంతా యూజ్ అవుతుంది. అట్లాగే మీ పేరెంట్స్ కి, మీ తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి ఇక్కడికి పంపిస్తున్నారు. మీ ఇక్కడికి పంపిస్తున్నారంటే దెబ్బలు తగులుతాయి, అది తగులుతాను భయపడకుండా పంపిస్తున్నారు. చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా మిమ్మల్ని పంపిస్తున్నారంటే మీరు ఇండిపెండెంట్ గా ఎవరున్నా లేకపోయినా ఈ సొసైటీని గట్టిగా చీల్చుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఫ్యూచర్ లో ఎదురైతే మీకు. కాబట్టి ఆ ధైర్యాన్ని మీ దాంట్లో నూరిపోస్తున్నారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పండి. ఇటువంటి శారీరక దారుఢ్యం అనేది మైండ్ ని మంచి చేస్తుంది. కాబట్టి మీ పిల్లలందరూ కూడా మంచి ఏది ఎఫర్ట్స్ పెట్టండి. నాట్ ఓన్లీ ఈ తైక్వాండో పైన కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన కూడా చదవండి, మంచిగా మంచి పేరు తీసుకురండి. సో ఆల్ ద బెస్ట్ యూ. ఎంతకంటే ఎక్కడ చెప్పి మీరు బోర్ అవుతుంది, ఆకలి అవుతుంది కదా మీ అందరికి. మీకు మంచి అరటి పండ్లు తీసుకొచ్చినాం, అరటి పండ్లు తినండి. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్. నిజామాబాద్ నగరంలో ఊర పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహిస్తున్న ఊర పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు చేపట్టిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. పండుగ ప్రాంతమంతా సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. పికెట్లు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, షీటింగ్, ట్రాఫిక్ పోలీసు సమన్వయంతో పనిచేసి భక్తులకు భద్రత కల్పించాలని సూచించారు. పండుగను ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ అన్ని విధాలుగా విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టిందని, ప్రజల సహకారంతో పండుగను విజయవంతంగా నిర్వహించగలమనే విశ్వాసాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సిసిఆర్బి, సిసిఎస్, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, గురునాయుడు, శ్రీశైలం, ట్రాఫిక్ సిఏ ప్రసాద్, టౌన్ సిఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ సంప్రదాయ ఊర పండుగ శుభాకాంక్షలు. ఇదే ఇవాళ మన
సంప్రదాయం ప్రకారంగానే జిల్లా జ్వరాల దగ్గర నుంచి అన్ని విగ్రహాలు బయలుదేరడం జరిగింది. సో డిఫరెంట్ విగ్రహాలు డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళే వాటికి కూడా డివైడ్ అయింది. కొన్ని చోట్ల మనకి సరి గురించి ఇంతకుముందు ఎప్పుడు హడావిడి ఉంటుంది. దానికి కూడా ప్రత్యేకమైన ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేయడం, ఆఫీసర్ ఏసీపీ నిజామాబాద్ ఆధ్వర్యంలో బందోబస్తు చేసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తున్నా మనం ఇక్కడ సరి అనేది మన ఊర పండుగ అనేది ఎటువంటి రోగాలు అవన్నీ రాకుండా మనం అంతా భగవంతుడి దేవతలు ప్రార్థిస్తాం. అట్లానే దేవుడిని అది ఇప్పుడు వచ్చే కాలంలో కానీ ఎటువంటి మన నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనారోగ్యం లేకుండా అందరూ సుఖంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అట్లానే అందరినీ ప్రజలందరికీ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని క్షేమంగా మళ్ళీ ఇంటికి వెళ్ళేదానికి అన్ని ఏర్పాట్లు చేసాం. అనుగుణంగా పోలీసు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆరుమూరు పట్టణ శివారులో కూడా శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముదిర సంఘం కుల పెద్దలు అన్ని విధాల సౌకర్యం కల్పించారు. ఇరువైపుల రోడ్లపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. భక్తులకు మంచినీరు, టెంట్ సౌకర్యం కల్పించామన్నారు. ఉదయం నుండి దాదాపు 5,000 మందికి పైగా భక్తులు అమ్మవారు దర్శించుకున్నారని ముదిర సంఘం పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిర సంఘం పెద్ద బజార్ అధ్యక్షులు, రాజారావు సంఘం అధ్యక్షులు, ఆలయ కమిటీ అధ్యక్షులు, కుల పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ గుడికి వస్తే ఎంతో మంచి జరుగుతుంది, నమ్మకంతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అమ్మని నమ్ముకున్న వాళ్ళకు ప్రతి నైవేద్యంగా తీసుకొని నైవేద్యాలు అన్నీ సమర్పించుకుంటూ ఇక్కడ ఈరోజు మొక్కులు తెచ్చుకున్నవాడు జరిగింది. ప్రతి సంవత్సరంలో జరుగుతుంది. ఈ వారము ఫస్ట్ వారం ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. వచ్చే వారం కూడా ప్రతి అతి పెద్దలు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఎలాంటి సదుపాయాలు లోటు కాకుండా అన్ని నెరవేరుస్తామని చెప్పి మా ముద్రాజ్ కులం సభ్యుల పరంగా మా ఆర్మూరు పెద్ద బజార్ ముద్రాజ్ పెద్ద మనుషులు మరియు రాజనగరం పెద్ద మనుషులు, మా ఆలయ కమిటీ సభ్యులు మరి ప్రత్యేకంగా ఒకటి చెప్పవలసిన విశేషం ఏంటంటే ఇక్కడ మేము ఒక కొత్త గుడి కడుతున్నాం. ఆ గుడికి కూడా ఎందరో భక్తులు సహకరిస్తున్నారు. ఈరోజు కూడా సహకరించడం జరిగింది. ఇప్పుడు అధిక సంఖ్యలో అందరు భక్తులు సహకరించి గుడిని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. మరియు ప్రతి ఏదున్నా కానీ గుడికి పెద్ద మనుషులు, ఆలయ కమిటీ సభ్యులు అందరు కలిసి ఐకమత్యంగా ఇక్కడ ప్రతిదీ కూడా పని చేస్తాము. ఇక ముందు కూడా చేస్తామని కూడా అనుకుంటున్నాం. పెద్దమ్మ తల్లి అందరికీ దీవెనలు, ప్రతి ఒక్కరు కూడా పొంగు బంగారం లెక్క అందరూ మొక్కుకుంటారు కాబట్టి ఎవరు కూడా మేము ఎంతో మాకు భక్తులు చెప్తున్నారు నచ్చి అనుకుంటే మాకు అనుకున్నలా జరుగుతుంది అని చెప్పి ఎందరో కొంతమంది మాకు వచ్చి చెప్పారు. మా బంగారం మా ఇంట్లో పోతే మొక్కుతే అమ్మవారు మాకు కరుణించింది, బంగారం దొరికిందంటారు, జాబ్ వచ్చిందంటారు, కొన్ని పెళ్లి సంబంధం వచ్చిందంటారు, ఎన్నో మాకు చెప్తున్నారు. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి దయ ఉండి అమ్మ మన ఎంత ఉంటే అందరికీ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు అన్నట్లు అందరికి ఉండాలని కోరుకుంటూ ఆర్మూరు పట్టణంలోని మినీ స్టేడియం ఆవరణలో గల ఓపెన్ జిమ్ లో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిమ్ లో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ వేడిదలను తొలగించి శుభ్రపరిచారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం 1 గంట అని నినాదంతో 65 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదయ్య, ఉపాధ్యాయులు శ్రీనివాస్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిషాం, బొగడి మీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, కొత్తడి ఇల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రతిరోజు కొన్ని వందల మంది ఈ ప్రాంతంలో వాళ్ళ యోగా చేసుకోవడానికి కానీ, వాకింగ్ చేసుకోవడానికి, రన్నింగ్ చేసుకోవడానికి వస్తుంటారు. అలాంటి ఈ ప్రదేశంలో చాలా అధ్వాన పరిస్థితిలో ఇక్కడ ఉన్న జిమ్ చూడడానికి చాలా దారుణం ఉండే. అలాంటిది మా ప్రతి సభ్యులందరం కలిసి 1 గంట అనే నినాదంతో అందరం పాల్గొన్నాం. ఈరోజు పాల్గొని శుభ్రత కార్యక్రమం అందించాము. ముఖ్యంగా మేము నిర్వహించే ఈ 65వ వారం కార్యక్రమంలో మా ఇక్కడ ఉన్న సభ్యులు, వాకర్స్ కానీ, యోగా సభ్యులు కానీ అందరూ రావడము, మాకు సహకరించడము చాలా ఆనందం అనిపించింది. ఇదే రకంగా మేము చేయడమే కాదు, మీరు కూడా ప్రతిరోజు వస్తుంటారు కాబట్టి మీరు కొద్దిగా శుభ్రం చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ అంటువ్యాధులు, దోమలు, ఈగలు రాకుండా కూడా పరిసర ప్రాంతాలు బాగుంటాయి. ఇదే రకంగా మేము కూడా మీకు తోడుగా ఉంటాం. మాకు కూడా కబురు పంపండి, మేము కూడా వస్తుంటాం. ఇదే రకంగా చేసి ఈ పరిసరాలను శుభ్రం చేసుకొని మన ఆర్మూర్ని శుభ్రమైన ఆర్మూర్గా చేసుకుందామని చెప్పేసి
తెలియజేస్తూ మరి దగ్గరగా ఇక్కడ నేను గ్రౌండ్కు డైలీ వస్తుంటాను. అయితే ఇక్కడ ఎవరు మరి అంతా నీట్గా ఉంచరు. బట్ ఆర్మూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిజంగా చాలా బాగా చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉండే మొక్కలు అలాంటివన్నీ క్లీన్ చేయడం జరిగింది. మరి ఇట్లా చేయడం వల్ల అందరు కూడా రెగ్యులర్గా గ్రౌండ్కు వచ్చి చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు చేయడం చాలా ఆనందం సార్. ఇట్లాగే ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వేల్పూరు మండలం లక్కూరు గ్రామంలో గంగాపుత్ర భట్టు పెద్ద సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు. మహిళలు ఇంటికో బోనం చొప్పున బోనాలు తీసి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో ఉన్న దేవతలందరికీ నైవేద్యాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్, గ్రామ సర్పంచ్ దాస రేపన్నరాజు, పిఏసిఎస్ వైస్ చైర్మన్ వేల్పూరు శ్రీధర్, ఉప సర్పంచ్ ఆత్మారం, హెడ్ కానిస్టేబుల్ మనోహరరావు, సంఘ పెద్దలు భట్టు నరేందర్, భట్టు శంకు, భట్టు జంగయ్య తదితరులు హాజరయ్యారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ సత్యనారాయణ గౌడ్ మొక్కలు నాటి పట్టణ ప్రజలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణ సామాజిక సేవకులు జాతీయ గ్రహీత పట్వారి తులసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్మూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్, పట్వారి తులసి, పట్వారి గోపికృష్ణతో కలిసి స్టేషన్ లో మొక్కలు నాటి పట్టణ ప్రజలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో స్నేహితులతో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ తెలిపి వచ్చే భావితరాలకు ఉపయోగపడే సేవలు అందించాలని కోరారు. ఈరోజు ఆర్మూర్ పట్టణ మరియు మండల ప్రజలకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్వార్ తులసి సామాజిక సేవకుల ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి ప్రతి మొక్క మన స్నేహితుడు అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడడం భాగ్యస్వాములు కావాలని ఆర్మూర్ పోలీసు వారి విజ్ఞప్తి. ఆర్మూరు పట్టణం టీచర్స్ కాలనీలో గల క్షత్రియ స్కూల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనాల ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఆషాఢంలో జరిగే బోనాల విశిష్టతను బోనం అనే పదం భోజనం అనే పదం నుండి వచ్చిందని, ప్రజలు అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. విద్యార్థులు పోతరాజుల వేషధారణతో పాటు వివిధ వేషధారణలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు ఆషాఢమాస ఆదివారం కావడంతో భీమ్గల్ పట్టణంలోని పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆషాఢమాసం ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం చేరుకున్నారు. అమ్మవారికి పంచవృతాల పాలాభిషేకాలు నిర్వహించి పసుపు కుంకుమ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు దర్శించుకున్న భక్తులు కోడి మేకలను బలిచి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తిమయంగా మారింది. ఆషాఢమాసం ప్రత్యేక పూజలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నమస్కారం. ఈరోజు భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఆషాఢమాసం సందర్భంగా గ్రామంలోని మహిళలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సంఘాలు కావచ్చు, అందరూ ఇక్కడ పోషవ తల్లికి మరియు పెద్దమ్మ తల్లికి ఎల్లమ్మ దగ్గర ఊర పండుగలాగా ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమము ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరము ఆషాఢమాసంలో జరుగుతుంది. ఈ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. పోషమ్మ గుడి దగ్గర ప్రజెంట్ భీమ్గల్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంటల కార్యక్రమం జరుగుతుంది. అలా భక్తులు బాగా వచ్చారు. ఇక్కడ పోషమ్మ తల్లికి ఆటలు వస్తారు, పూలు వస్తారు. ప్రజల సంఘం కూడా ఇక్కడ మాక్లూరు మండలం మందాపు గ్రామంలోని రామాలయ కమిటీ సభ్యులు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రామాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని రామాలయ పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ నుండి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిధులు మంజూరు చేయించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు అఖిలేష్, రామాలయ కమిటీ సభ్యులు కృష్ణగౌడ్, సంజీవ్, శ్రీకాంత్ మరియు కార్యకర్తలు దినేష్, హనుమాన్లు, అశోక్, సాయి, హేమంత్, సాయి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పార్టీ కోసం, ప్రజాసేవ కోసం చేసిన కృషిని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కనే సురేందర్, బద్రీస్వామి, జేజే నర్సయ్య, అనంతరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు
మన జిల్లా భీష్మ పితామహుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సార్ గారి జన్మదినానికి ఇంత పెద్ద ఎత్తున భీమ్గల్ మండలంలో కానీ పట్టణంలో కానీ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మా సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ అందరికీ సుదర్శన్ రెడ్డి సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే ఆయన ఇంకా భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి అష్ట ఐశ్వర్య ఆరోగ్యంతో ఇంకా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా నిజామాబాద్ డిస్టిక్కు మంత్రి పదవి ఆయనతో రావాలని ఆ భగవంతుని వేడుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్.